నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ DyEO సిలబస్ని తెలుగులో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నవచైతన్య కాంపిటీషన్స్ DyEOకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తోంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు రాయాలనుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం DyEO అని 9640717460 అనే నెంబర్కి వాట్సాప్ సందేశం పంపండి. మీకు వచ్చేటువంటి రిప్లైలో వివరాలను తెలియజేయడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ ఇటీవల DyEOకి సంబంధించినటువంటి సిలబస్ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 27వ తారీఖున ఈ సిలబస్ని ఏపీపీఎస్సీ ద్వారా అధికారికంగా విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ DEO అని పిలువబడేటువంటి పోస్టులు, DyEO అని పిలువబడేటువంటి పోస్టులు, అలాగే గ్రేడ్ 1 గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు, ఈ 2 పోస్టులు కలిపి రిక్రూట్ చేయడానికి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలియజేస్తోంది. సో దీనికోసమే ఈ సిలబస్ను విడుదల చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మొత్తంగా 3 పేపర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అనే విభాగం ఉంటుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ అనే విభాగం ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి విభాగాల నుంచి 150 మార్కులకి 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే ఎడ్యుకేషన్ 1, పేపర్ 2కి సంబంధించి విద్య 1 అనేటువంటి విభాగం నుంచి మొత్తంగా 150 ప్రశ్నలు 150 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 3కి సంబంధించి కూడా విద్య 2 అనేటువంటి విభాగం నుంచి 150 మార్కులకి 150 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంశాలు ఉంటాయి. భిన్నమైనటువంటి అంశాలు సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, సామాజిక శాస్త్రం కానీ, అలాగే విద్యా బోధనకు సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించినటువంటి అంశాలు, సంస్థాగతమైనటువంటి అంశాలు, అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి సమకాలీన అంశాలు, ఇవన్నీ కూడా పేపర్ 2 మరియు పేపర్ 3లో కవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ని నవచైతన్య కాంపిటీషన్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదువుకునేటువంటి అభ్యర్థుల విషయంలో ఈ తెలుగులో సిలబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా ఉంటూ ఉంటుంది. సో అక్కడ ఇవ్వబడినటువంటి సిలబస్ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని మనకి రెలవెన్సీ ఉన్నటువంటి టాపిక్స్ మన తెలుగు మీడియంలో ఏ విధంగా లభిస్తాయి అనేటువంటి విశేషాలన్నింటినీ కూడా మీకు వివరంగా ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1కి సంబంధించి ఇక్కడ సిలబస్ స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు. అలాగే పేపర్ 2కి సంబంధించి విద్యా తాత్విక ఆధారాలకు సంబంధించి కానీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినట్టు కానీ సిలబస్ని ఈ విధంగా మనం చూడవచ్చు. సో ఇదంతా కూడా పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్. ఇక ఇక్కడ నుంచి పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్ స్టార్ట్ అయింది. ఇది కూడా చూసినట్లయితే మీరు పేపర్ 3 వచ్చేసి విద్యారంగంలో ఉన్నటువంటి నూతన పోకడలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్టం గురించి కానీ, జాతీయ విద్యా విధానాన్ని గురించి కానీ, అలాగే విద్యా దృక్పథాలు, విద్యారంగ చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ సిలబస్ షీట్ అనేటువంటిది మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో ఈ సిలబస్ షీట్కి సంబంధించినటువంటి PDF లింక్ని, మీకు డ్రైవ్ లింక్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నేరుగా DyEO అని చెప్పి 9640717460కి ఫోన్ వాట్సాప్ సందేశం పంపించినప్పుడు కూడా మీకు వివరాలను పంపించడం జరుగుతుంది. సో DyEOకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలి అనుకున్నట్లయితే DyEO అని 9640717460 ఈ నెంబర్కి వాట్సాప్ సందేశం పంపండి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఇవి కావాలి అనుకున్నట్లయితే మీరు మెసేజ్ పెట్టి వివరాలు పొందవచ్చు.